నమస్తే అండి. ఈరోజు నేను నెక్లెస్ రోడ్ హైదరాబాద్‌లో పీపుల్స్ ప్లాజా దగ్గర మనకి గ్రాండ్ నర్సరీ మేళా పెట్టారండి. చాలా రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు అన్నీ ఉంటాయండి ఇక్కడ. అలాగే మనకి కావాల్సిన కుండీలు, పనిముట్లు, అన్ని ఎరువులు, పెస్టిసైడ్స్ అంటే మొక్కలకు సంబంధించి అన్ని రకాలు కూడా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు కాబట్టి మనకి మళ్ళీ దొరకవని చెప్పేసి వీటికి ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి పెడుతున్నారు. ఒక 5 రోజులు ఉంటుందండి ఇది. ఈ రోజు అంటే 30వ తారీఖు జనవరి నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఉంటుందట. టికెట్ వచ్చి 40 రూపాయలండి ఇది ఒక్కొక్కళ్ళకి. ఇవన్నీ కూడా జస్ట్ మీరందరూ చూసి ఇష్టమున్న వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారని పోస్ట్ చేస్తున్నాను. చూడండి, పూల అందాలు అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఎన్ని ఉన్నాయండి పూలైతే, అసలు రకరకాలు ఉన్నాయి. నేనైతే కొన్ని పేర్లు కూడా అడగలేదండి, చూసి వచ్చేసాను. మీరు కూడా అలా చూడండి, నచ్చితే వెళ్ళండి, లేదా అలా చూసే ఎంజాయ్ చేయడమేనండి ఇవి. అయితే పూలు పర్వాలేదు కానీ మనకి పండ్ల మొక్కలు అవి మటుకు మన బయట నర్సరీల కంటే ఎక్కువే ఉన్నాయండి రేట్లు. ఇదైతే చాలా బాగుందండి. వెరిగేటెడ్ బత్తాయి అంట. చక్కగా భలే వెరైటీగా ఉంది కదండి, అందుకే దీన్ని తీశాను. అన్నీ చాలా కాస్ట్ ఉన్నాయండి. ఇదిగోండి, ఇది ఒక రకం నిమ్మ మొక్క. ఇదిగోండి యాపిల్, తెలుసు కదా, వాటర్ యాపిల్. ఇవి అయితే మనకి రేర్ ప్లాంట్స్ దొరకనివి అయితే మటు కొంచెం రేట్ అయినా కూడా తెచ్చి పెంచుకోవచ్చండి. లేకపోతే నాకైతే మామూలు వాటిలోనే నర్సరీలు తక్కువ అనిపించింది. ఇదిగోండి కుండీలు వెరైటీగా ఉన్నాయండి. ఇవి చూడండి, ఇవి జనపనారతో చేసినవి అనుకుంటాను. ఇంకొకటి ఈ మొక్క చూడండి ఎంత కాస్ట్లీ ఉందో. ఇవి బొమ్మలు అన్నీ ఉన్నాయండి. ఫుడ్ కూడా ఉంది. తర్వాత ఒక చోటైతే తేనె, న్యాచురల్ తేనె కూడా అమ్ముతున్నారు. ఇవైతే చూడండి 100 రూపాయలంట. చాలా బాగున్నాయి ఇవైతే. ఇవి కొబ్బరి పీచుతో చేసినవండి ఇవి. ఇవి ఎట్లా మొక్కలు పెడతారంటే చూపించారు, దీనిలో పెట్టున్నాయి చూడండి ఇక్కడ పక్కన. ఇదిగోండి ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా ఉన్నాయండి, బాగున్నాయి అందంగా. తర్వాత ఇది బోన్సాయి మొక్కలు అవన్నీ ఉన్నాయండి. అన్నీ ఒకసారి ఒక లుక్ వేయండి అంతే. ఇదిగోండి ఇవి ఒక రకమైన కుండీలు. అయితే ఇవి మన దుంపలండి. ఇవి లిల్లీస్ అవి ఉంటాయి కదా, ఈ పూలకు సంబంధించినవి. ఒక 2 దుంపలు 100 రూపాయలకి ఇచ్చారండి. ఇవండి 100 రూపాయలకి 2 దుంపలు. రకరకాల రంగులు ఉన్నాయి. ఇంకా విత్తనాలు ఉన్నాయండి, రకరకాల విత్తనాలు ఉన్నాయి. తర్వాత తేనెతో చేసిన స్వీట్స్ అంటండి ఇవి. ఇవి రకరకాలు ఉన్నాయి. వద్దులేండి అంటే శాంపుల్ టేస్ట్ చూపించారు, బాగున్నాయి. అయితే అన్నీ ఒకసారి చూడండి, వీడియో తీసుకోండి అని చెప్పారు, అందుకే తీసానండి. చూస్తారు కదా, మనం ఎంత వెళ్ళిన తిరిగినా కానీ ఇంటికి ఏమన్నా ఫుడ్ తీసుకెళ్తే స్నాక్స్ అవి సరదాగా ఉంటుంది కదా పిల్లలకి, వాళ్ళకి. ఇదిగోండి రకరకాలు ఉన్నాయి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి మిల్లెట్స్తో చేసిన మురుకులు అవి ఇవి, పచ్చళ్ళు. తర్వాత ఈ సప్తగిరి నర్సరీ వాళ్ళ మొక్కలు ఉన్నాయండి, ఎక్కువ పండ్ల మొక్కలు ఉంటాయి కదా. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. కాశ్మీరీ చెప్పారు కానీ చాలా పెద్ద జీడిపప్పు అయితే కేజీ 1200 అన్నారండి. ఇవ్వండి చూడండి. ఇంకా పెస్టిసైడ్స్ అండి, క్రిమి సంహార మందులు అవి కూడా ఉన్నాయి. ఇవైతే బొమ్మలు చాలా బాగున్నాయి కానీ రేటు కూడా బాగున్నాయండి చాలా. ఇవి కుండీల టైపు కదా. అయితే బుద్ధుడిదైతే 3500 అంటండి ఇది. ఉన్న శాంపుల్ చెప్తున్నాను, అని నేను అడగలేదు అనుకోండి. ఇదిగోండి చూడండి, జనాలు ఇలా వచ్చారు. ఇంకా రేపు ఎల్లుండి ఎక్కువ ఉంటారండి. మల్బరీ మొక్క చిన్నదే కానీ కాయలు కాసింది, 200 అంట. ఇదిగోండి ఇవి ఒక రకం. ఇవి తెలిసిందే కానీ మీ అందరికీ ఈ పూలన్నీ కూడా రకరకాలు, కొన్ని పేర్లు అయితే మనకి తెలియవు. చాలా చాలా కనువిందండి. ఒకసారి అలా విజిట్ చేయొచ్చు, ఏదో ఒకటి తీసుకొని రావచ్చు. ఇట్లా చిన్న మొక్కలు కూడా పెంచి అమ్ముతున్నారండి. చిక్కుడు, తర్వాత ఇట్లా మిరపని, అవన్నీ రకరకాలు 10 రూపాయలంట ఒక మొక్క. పాలకూర నారు కూడా ఉంది. ఇంకా ఇవి తెలుసు కదండి మనకి కుండీలు. అయితే మనం తక్కువ ఉందేమో నూనె అడిగితే ఇది 100 రూపాయలంటండి. మనకి బయట కూడా ఇంకా అంతకంటే తక్కువే దొరుకుతాయి. ఇంకొంచెం పెద్దవే 100కి వస్తాయి కాబట్టి ఇంకా అవేం తీసుకోలేదు, చూశాను అనమాట అంతే. అయినా ప్రతిసారి వెళ్తున్నాం కదండి, తీసుకొస్తూనే ఉన్నాం మొక్కలు. ఈసారి పెద్దగా ఏం తీసుకురాలేదు నేను. 2 వెరైటీలు పచ్చిమిర్చి అయితే తెచ్చుకున్నాను. ఇదిగోండి కలోంజీ మొక్కలు అయితే ఒక్కొక్కటి 200 అంట. పూల రంగులు అయితే చాలా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఫెర్న్, ఇది వచ్చి 200 అండి. గోల్డెన్ ఫెర్న్ కొంచెం ఎల్లో కలర్లో ఉంది. తర్వాత రోజ్మేరీ ఇంత చిన్న మొక్క 150 రూపాయలు అంటండి. మా దగ్గర ఇంతకంటే పెద్దదే ఉంది కాబట్టి నేను తీసుకోలేదు.
ఇదిగోండి పనిముట్లు ఉన్నాయి. తర్వాత ఫుడ్ అండి, ఇంకా ఆర్గానిక్ ఈ ఎరువులు, తర్వాత పూలు మొగ్గలు రావడానికి స్ప్రే చేసేవి అవన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఈ బొమ్మలు బాగున్నాయండి, కానీ చాలా రేటు ఉన్నాయి. ఈ కుందేళ్ళవి చాలా ముచ్చటగా ఉన్నాయి కదా, చాలానే ఉన్నాయి, కొన్ని వేలలోనే ఉన్నాయండి. ఇదిగోండి పింగాణి కుండీలు మొక్కలు పెంచుకోవడానికి. తర్వాత ఈ బొమ్మలు సరదాగా ఉన్నాయి. చిన్న బొమ్మలు 80 నుంచే ఏమో స్టార్ట్ అయినట్టున్నాయి. తర్వాత ఈ బోన్సాయి మొక్కలు అన్నీ దాదాపు ఒకసారి ఎలా తీసానండి మొత్తం. ఈ వాలుజట పూలని ఇవన్నీ అంటున్నారు కదా, ఇప్పుడు కొత్తగా ఇప్పటి నుంచే ఉన్నాయనుకోండి. ఈ పునాస మామిడి. తర్వాత ఇవైతే మంకీ టైల్ అంటండి, ఒక్కొక్కటి ఒక తోకలాగా ఉంది, అది 1000 రూపాయలు అని చెప్తున్నారు. అవి ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. ఇది చూడండి పీస్ లిల్లీలు. ఈ స్టాల్ అయితే చాలా వెరైటీ ఉన్నాయండి, దీనిలో కాస్ట్లీ కూడా ఉన్నాయి ఇవి. ఇదిగోండి వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి, క్రోటన్స్ ఉన్నాయి దీనిలో, చాలా బాగున్నాయి ఇవి. ఇది చూడండి యాంథూరియము. జస్ట్ అలా కనువిందండి అంతే, కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు. ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇవి. ఇట్లా అన్నీ మొత్తం దాదాపు తీస్తానండి. ఇదిగోండి ఇక్కడ హుస్సేన్ సాగర్ ఈ ఒడ్డునుంది ఇది, అంటే నీళ్ళ వైపు అటువైపు వచ్చిందనమాట ఈ స్టాల్. రాధామాధవ పూలు, ఈ వెరైటీగా ఉన్నాయి ఒక పూలు, అలమంద, ఇవన్నీ రకరకాల పూలు ఉన్నాయండి. చూడండి వీలైతే విజిట్ చేయండి. ఇదిగోండి ఇవి మన లాంతర్ మందార అంటాం కదా అవి. ఇంకా చూసినవన్నీ అలా తీయాలనిపిస్తూనే ఉందండి, అందుకే ఇక పేర్లు అడగటం కానీ కొన్ని తెలియనివి ఏం అడగలేదు, అలా తీసుకుతూ వచ్చేసాను తొందరగా. ఇక క్రోటన్స్ అయితే ఇక్కడ భలే ఉన్నాయి, కొన్ని రకాలు ఇవి ఈ మొక్కలు. ఇక స్నేక్ ప్లాంట్స్. ఇంకా వెళ్తే కనుక మీకు అరుదైన మొక్కలు అయితే దొరుకుతాయండి, కానీ రేటు కూడా పెట్టాలి. మనం ఒకసారి అలా చూసేసి ఇష్టమైన కొనుక్కోవచ్చు. మొక్కలకు సంబంధించి పెంచుకోవడానికి అన్నీ అనుకుంటే వెళ్ళొచ్చండి. తర్వాత ఔషధి మొక్కలు ఉన్నాయండి, మల్టీవిటమిన్ మొక్కలు, తర్వాత మారేడు, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. ఇవి అల్లం అండి, రేట్లు కూడా చూడండి. మన యూట్యూబర్ ఒకళ్ళు గాంధీ కిచెన్ గార్డెన్ అని పెట్టారనమాట, ఆ స్టాల్ వాళ్ళది ఇది. చూసారు కదా 100 గ్రాములు, అవి అట్లా ఉన్న రేట్లు కూడా ఉన్నాయి. గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవిగోండి ఈ నిమ్మ వెరైటీ ఆరెంజెస్, అవి చాలా బాగున్నాయి. ఇవ్వండి ఫ్లవర్స్, ఇంకా అలా చూడటమేనండి. ఇక మనం పూలవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయండి, కొన్ని పండ్లవి ఉన్నాయి. ఈ రుద్రాక్ష అయితే చాలా స్పెషల్ అండి, కాయలు కాసింది, పూలు పూసింది కూడాను. ఇది కట్ చేస్తే చిగుర్లు మాత్రం ఎర్రగా ఉంటాయండి. మా ఇంట్లో ఉంది మొక్క, కానీ ఇక్కడ చాలా రేట్ చెప్తున్నారు. ఎప్పుడు కట్ చేస్తూనే ఉండాలండి, ఆ చిగుర్లే మనకు అందంగా ఉంటాయి ఎర్రగా. ఇవ్వండి ఫెర్న మొక్కలు, మళ్ళీ ఈ మొక్కలు. ఇదండి రుద్రాక్ష. ఇదిగోండి పూలు, కాయలు కాస్తుంది ఇక్కడ. నేనైతే దగ్గరగా ఇప్పుడే చూశానండి పూలు కాయలు, రుద్రాక్ష. ఇదిగోండి స్టాల్స్ ఇలా ఉన్నాయి కొన్ని. ఈ బొమ్మలు అయితే భలే అందంగా ఉన్నాయి. మొత్తానికి వెళ్తే అన్నీ నచ్చుతాయండి. ఇవి ఏదో చెక్కతో చేసినవండి, వెరైటీగా నేను తీశాను. ఇన్ని నర్సరీలు ఇట్లా వరుసగా పెట్టారు. సరస్వతి ఆకని, మారేడని, బెల్వం, లవంగం, ఇట్లా అన్నీ ఉన్నాయండి, దాల్చిన చెక్క. ఇవి ఆర్కిడ్స్, ఒక్కొక్కటి 150 అంట ఇవి. తర్వాత ఇక ఇట్లా అన్నీ చూస్తూ అలా వెళ్తామే అనమాట. మనకి ఏదో నచ్చితే, మనకి రేటు రీజనబుల్ అనిపిస్తే కొంటాం, లేదంటే చూడ్డానికైనా వెళ్ళొచ్చు. తర్వాత మొక్కలు పెంచే వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంటుంది కాబట్టి అన్నీ. వచ్చేటప్పుడు ఈ నిమ్మ ఒకటి బాగుందని తీశాను. ఇక ఎంట్రన్స్ వెళ్ళాం కదండి, ఎంట్రన్స్లో ఇలా చామంతి మొక్కలు అయితే అదిరిపోతున్నాయి. ఒక్కొక్కటే ఒక 600 అంటండి. మీకు నచ్చితే తప్పకుండా విజిట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి